Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ I wish you many more happy returns of the day. Now we will read Bible in English. The book of Isaiah, chapter 54, verse 10. For the mountains shall depart, and the hills be removed, but my kindness shall not depart from you, nor shall my covenant of peace be removed, says the Lord who has mercy on you. Amen. Amen. Now I am reading in Telugu. ఐజియా రాసినటువంటి గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి విందాము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభువా, సర్వోన్నతుడా, నీ యొక్క ఘనమైన అమూల్యమైన నామంకు స్తోత్రములు వందనములు ప్రభువా. నాయనా, నీ యొక్క ప్రేమను గురించి, నీ యొక్క వాత్సల్యమును గురించి మేము ధ్యానించుకొనిచుండగా ప్రభా, మా యొక్క హృదయములను నీ వైపు తిప్పి ప్రభా పరిపూర్ణమైనటువంటి నీ యొక్క వాత్సల్యముతోనూ కృపతోనూ మమ్మల్ని నింపి నీ యొక్క దయతో నాయనా మీరు మమ్మల్ని ఆవరించి నాయనా ప్రభా నీ యొక్క వాక్యము బయలు వెళ్ళుచుండగా మాలో స్వస్థతను ప్రభా తండ్రి, రక్షణను ప్రభా, ఇంకను నాయనా ప్రభా ఎంతమంది అయితే బాధపడుచున్నారో అనారోగ్యంతో వారికి విడుదలను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదలను, దురాత్మలతో నాయనా ప్రభా సతమతం అవుతున్న వారికి విడుదలను దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చాలా చక్కనైన వాక్యముతో దేవుడు ఇక్కడ ఆదరిస్తుంటున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే 7వ వచనంలో నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించుతిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను సమకూర్చదునని ప్రభు అంటున్నాడు అనమాట. ఆయన యొక్క కోపము మన పైన నిమిషం మాత్రం ఉంటుందని ఆయన చెప్తున్నాడు. ఇంకా మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన యొక్క ప్రియ సంగమునకు దేవుడు తన బిడ్డలైనటువంటి వారందరినీ కూడా ఆయన నిత్యమైనటువంటి కృపతో ఆయన వాత్సల్యము మనకు చూపిస్తున్నాడని మరోసారి మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 10వ వచనము ఇంతవరకు మనం చదువుకున్నాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే ప్రళయము వచ్చినా లేకపోతే పర్వతములన్నీ కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి. ఈ యొక్క వాతావరణానికి, గాలికి, లేక వర్షానికి, లేక భూకంపాలకి. అటువంటి ప్రళయము వచ్చినప్పటికీ కూడా, అటువంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా పర్వతములు తొలగిపోయినప్పటికీ, మెట్టలు తత్తరిల్లిపోయినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు మన చేయి విడువనని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆమేన్. ఆయన చేసినటువంటి నిబంధన, ఆయన చేసినటువంటి ప్రామిస్ ఈరోజు నా జీవితంలో చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలతో దేవుడు మనతో మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ప్రమాణపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిబంధన మనతో చేస్తున్నాడు, నిత్య నిబంధన. కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నమ్ముకోదగ్గ సహాయకుడు అని మనం వింటున్నాం. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్టయితే సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను నా పిల్లలు ఎంత మాత్రము కూడా ఆకలి కొనరు. అనగా ఆపత్కాలంలో ఆయన తన యొక్క పిల్లలు మొరపెట్టగా వారికి ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు. ఇంకా మనం చూసినట్టయితే అరచుచున్న పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అంటే పక్షులకు అవి వాటికి ఆత్మ లేదు, కానీ ఆ యొక్క పక్షుల అరుపులు కూడా దేవుడు విని అవి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క అరచుచున్న పిల్ల కాకులకు కూడా ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే అరణ్యములో లేళ్లను ఈనజేయనటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా.
మనం ఎక్కడో ఉంటాం. అయితే అడవుల్లో ఏ ఏ ప్రాంతాల్లో జంతువులు ఉంటాయో మనకైతే తెలీదు కానీ, ప్రతి విషయము దేవుడు ఎరిగినవాడు. బికాజ్ ఆయన సృష్టికర్త అయినాడు. అరణ్యములో లేళ్లను ఈనజేయువాడు ఆయనే. వాటికి శక్తిని కలుగజేసేవాడు, భద్రత కలుగజేసేవాడు గూడా ఆయనే అంటున్నాడు. ఇంకా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నానని ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే మనకు అనేకమైన వాగ్దానములతో దేవుడు మనల్ని ఎంతగానో ఓదారుస్తున్నాడు. సదాకాలము నేను నీతో కూడా ఉంటానంటున్నాడు. ఇంకా ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడును నేనే, ఎత్తుకొని రక్షించేవాడును నేనే. ఎందుకంటే నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకొని వాడును, రక్షించేవాడును నేనే అంటున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే తల్లిదండ్రులు విడిచినను కూడా యెహోవా నన్ను చేరదీయనంటున్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రామిసెస్ ఆయన చేస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, సమాధానమైన నా నిబంధన ఆమేన్, నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా. మనం ఏమై ఉన్నామో ఆయన ఉత్తమైన కృప, మనం పిలవగానే ఆయన పలికేటటువంటి దేవుడు, మొరపెట్టగా ఆయన జవాబిచ్చే దేవుడు. కనుక ఆయన అంటున్నాడు, నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టు మిట్టాడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనంతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలవ దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. జనులు గుంపులుగా కూడి వారు నావలను కూడరు, నీకు విరోధముగా గుంపులు కూడిన వారు నీవారగుదురు, నీ పక్షము వారగుదరని చెప్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకు చేస్తున్నాడు. ఇంత వాత్సల్యముతో, ఇంత ప్రేమతో, ఇంత కరుణతో ఆయన 2 చేతులు చాపి మనం ఏ పరిస్థితిలో ఉన్నా నా దగ్గరికి రమ్మని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల ఆయన నెరవేర్చాలని ఆయన కోరుచున్నాడు. కనుక ఈరోజే రక్షణ దినము, నేడే అనుకూల సమయము కాబట్టి మనం దేవుని వైపు చూచుతూ ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఒక్కసారి మనం ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా ఈ యొక్క వాగ్దానాలు దేవుడు మనకు జీవితంలో నెరవేర్చగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు కనుక ఆయన వాత్సల్యముతో ఈరోజు మనల్ని ఆయన దగ్గరికి, ఆయన యొక్క సన్నిధిలోనికి పిలుస్తున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆమేన్.